వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 ఏళ్ల బుడ్డోడిని చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? చక్కగా ఆడుతూ, పాడుతూ పొద్దున్న లేచి ముద్దు ముద్దు మాటలతో వాళ్ళ అమ్మ నాన్నని సతాయించి మధ్యాహ్నం హాయిగా బజ్జుంటాడు. అబ్బా! ఇంతకన్నా అందమైన బాల్యం ఇంకోటి ఉండదనుకుంటుంటారు కదా! సో, నా పక్కన ఉన్న ఈ 2 ఏళ్ల, 3 నెలల వయసున్న చిన్నోడిని చూస్తే వాడు అసలు ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొట్టాడో తెలుసా? అమ్మో! గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కేసాడు. అసలు వాడు చేసే స్టంట్స్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పద్మావతి నగర్‌లో ఉంటున్నటువంటి సామ్యూల్ బెన్హిన్ పేరెంట్స్. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హాయ్ మ్యామ్. మీ గుడ్ నేమ్? బ్యూలా. బ్యూలా. సార్ మీ నేమ్? బెన్‌హిన్. బెన్హిన్. ఏంటి అసలు ఎలా తయారు చేశారు ఇలాంటి కిడ్స్‌ని? అంటే మొన్న రీసెంట్‌గా రామ్ చరణ్ గారు 'పెద్ది' మూవీలోని అసలు రికార్డ్స్ బద్దలు కొట్టేశారు. సో, మళ్ళీ విజయనగరంలో ఈ బుడతడు రికార్డ్స్ బద్దలు కొట్టేస్తున్నాడా? అలా అనుకోవచ్చా? యెస్. ఏంటి అసలంటే ఈ స్టంట్స్ పేరేంటి? ఈ ట్రైసైక్లింగ్ బ్యాలెన్సింగ్ స్టంట్స్. ట్రైసైక్లింగ్ అండ్ 2 వీలర్ సైక్లింగ్ ఇది Yes. కూడా బాబు చేస్తాడు. యాక్చువల్‌గా తను 2023 అక్టోబర్ 10 విజయనగరంలో జన్మించాడు. తను చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్ టాలెంటెడ్ కిడ్ అన్నమాట. ఓకే. మేము మామూలుగా చిన్నప్పుడు తను పంగరడం గట్టా ఏం లేదు. డైరెక్ట్‌గా ఇంకా నడిచేయడము, పరిగెత్తడము ఆ టైప్ అన్నమాట. మేము మామూలుగా కూర్చుంటా ఉన్నా సరే ఏదైనా ఎక్కిపోవడము, ఏదైనా క్రిటికల్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం తనకి Okay. చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. జంజీ కిడ్స్ కదా! తను అలాగా తర్వాత వాళ్ళ డాడీ ఏం చేశారంటే వీడికి ఒక మంచి బ్రేక్ లేని 2 వీలర్ సైకిల్ కొందాం. సో, దాని మీద తను మెల్లిగా ప్రాక్టీస్ అయితే ఇంకా కొంచెం పెరిగే కొద్దీ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దామని అనుకున్నాము. అంటే నాకు ఫస్ట్ డౌట్. రికార్డ్ కోసం అంటే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కోసం ఆ సైకిల్ కొన్నారా? సైకిల్ కొన్ని తర్వాత తన టాలెంట్ చూసి అక్కడికి అప్రోచ్ అయ్యారా? అంటే ట్రైసైక్లింగ్ మీద చేసేవాడు. ఓకే. వితౌట్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్ చేస్తూ తనకు తానే నించుండిపోవడం అలాంటివి చేసేవాడు. అప్పటికి 1 ఇయర్ 4 months. అయితే అప్పుడు అది గమనించి నేను బ్రేకులు లేని సైకిల్, పెడల్ లేని సైకిల్ కొన్నాను. ఓకే. మళ్ళీ కిటికీలు కూడా తనంతట తానే ఎక్కిపోతుంటాడు. గ్రిల్స్ ఎక్కిపోవడం అలాగా విండోస్ గానీ, అలాగే ఇంటి సంబంధించినటువంటి గ్రిల్స్ గానీ ఏదైనా తనకు తానే ఎక్కిపోతాడు అన్నమాట. ఎక్కిపోయి మళ్ళీ తనకు తానే దిగిపోతూ ఉంటాడు. అలాగా వీడు చేస్తున్నాడు కదా అని చెప్పి వాడికి మేము ఏం చేసామంటే ఈ సైకిల్ కొన్నాము. ఈ సైకిల్ మీద వాడు ఏం చేశాడు 2 కాళ్ళు పైకి ఎత్తుకుంటూ స్పీడ్ గా వెళ్ళిపోతాడు. అంత దూరమైనా వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చేస్తాడు అన్నమాట. పెడల్ ఉండవు, బ్రేక్లు ఉండవు. యాక్చువల్లీ అలా చేసేదంతా కూడా నార్మల్ గా పిల్లలు అల్లరి సహజం అనుకుంటాం. కానీ అదొక సూపర్ టాలెంట్ అని ఏ పేరెంట్స్ కూడా గుర్తించరు. వీడు అల్లరి, అలానే సైకిల్ మీద ఇరగబడతాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, కిటికీలు ఎక్కేస్తాడు, పడతాడు, అలానే ఆలోచిస్తారు. కానీ సరే ఇది కూడా కిడ్ లో స్పెషల్ టాలెంట్ అని ఫస్ట్ మీ ఇద్దరు ఎవరు గుర్తించారు? ఫస్ట్‌లో అయితే నేను నార్మల్‌గా ఇంట్లో కుక్ చేస్తా ఉండేటప్పుడు తనకి డాడీ వాళ్ళ సైకిల్ కొనేటప్పుడు ఆడుకుంటూ ఉండేవారు. ఓకే. నేను అది చూసి పడిపోతావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని గసిరేదాన్ని. అయినా వాడు ఆగకుండా ఇంకా కంటిన్యూస్‌గా చేస్తూనే ఉండేవాడు. నేను అనిపించింది ఇదేదో దీనిలో టాలెంట్ ఉన్నది. కొంచెం మనం అంటే వరల్డ్ రికార్డ్స్‌కి వెళ్ళాలని Yes. ఆలోచన లేదు కానీ జస్ట్ కొంచెం రికార్డ్ చేసుకొని ఉంచుకుందాం. తను పెద్దయ్యాక చూపించొచ్చు ఇవన్నీ అని అనుకున్నాను. సో, దాంతో నేనేంటంటే రికార్డ్ చేసుకొని తను చేసేవన్నీ కూడా తను చేస్తున్నప్పుడు గమనించి రికార్డ్ చేసేదాన్ని. సో, అలాగా రికార్డ్ చేసాక అన్ని వీడియోస్ ఏం చేశానంటే నార్మల్‌గా ఒకరోజు మామూలుగా ఇంటర్వ్యూస్ ఫోన్‌లో చూసేటప్పుడు పిల్లల్లో టాలెంట్ అనేది పేరెంట్స్ గుర్తించాలి చూడాలంటే నాకొక ఆలోచన వచ్చిందనమాట. ఎందుకు మనం ఇది అప్లై చేయకూడదు? ఒకవేళ అవుతదో అవ్వకపోదో నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ మనం అయితే అప్లై చేద్దాం అని అనుకుని అప్లై చేశాను. సో, అందులో మొత్తం 7 వరల్డ్ రికార్డ్స్‌లో తను చోటు సంపాదించింది. 7 వరల్డ్ రికార్డ్స్. 2 years కిడ్ 7 వరల్డ్ రికార్డ్స్. అవును. ఏంటి ఏ దాంట్లో వచ్చాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వచ్చింది. Okay. ఇండియా అండ్ తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఓకే. తర్వాత ఇంజనీర్ షామ్ వరల్డ్ రికార్డ్, తర్వాత కలమ్స్ వరల్డ్ రికార్డ్, నెక్స్ట్ వచ్చి నోబెల్ వరల్డ్ రికార్డ్, తర్వాత ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ లాస్ట్‌లీ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్. ఈ 7 రికార్డ్స్‌లో కూడా తను చోటు సంపాదించాడు. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తనకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఇచ్చారు. 2 ఇయర్స్‌లో ఇంత ఫిజికల్ క్రిటికల్ యాక్టివిటీస్ చేస్తున్నందుకు గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది తనకి ఇవ్వడం జరిగింది. ఎలా అప్రోచ్ అయ్యారు మీరు అసలు? అంటే
మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి రికార్డ్ తీసుకోవడానికైనా, అవార్డ్ తీసుకోవడానికైనా ఏదైనా సరే. కానీ ఇక్కడ నుండి ఇక్కడ విజయనగరం నుండి బాబుకి అసలు అవార్డ్ ఎలా వచ్చింది? బాబుకి అంటే తను ఎప్పుడైతే నేను రికార్డ్ చేసుకున్నానో తను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్.com ఓపెన్ చేసి అప్లై చేశాను. వాళ్ళేంటంటే సమ్ గైడ్‌లైన్స్ అనేవి ఇచ్చారు. ఓకే. ఆ గైడ్‌లైన్స్‌లో ఏంటంటే బేబీకి తనంతట తాను చేయడము విత్ టైమర్ లిమిట్ టైమ్‌తో చేయటము. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రేక్స్ అంటే ఎక్కడ స్టాప్ అవ్వకుండా కంటిన్యూయస్‌గా చేయటము. లైవ్ లోనేనా అదంతా? లైవా లేదంటే మీరు వీడియో రికార్డింగ్ అనేది తీసుకున్నాము. అండ్ వీడియో కూడా ఎటువంటి ఎడిటర్ ఏం చేయకుండా ఎడిషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకోకపోవడం అని గైడ్‌లైన్స్ అని ఇచ్చారు. సో, ఆ గైడ్‌లైన్స్ అన్ని మేము ఫాలో అయ్యి తనకి నేను తీసిన రికార్డర్ అనేది వాళ్ళకి పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడిగారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మేము సబ్మిట్ చేసాము. అన్నీ కూడా వారు పరిశీలించి వాళ్ళు ఏంటంటే రికార్డ్ ఫైనలైజ్ చేశారు. ఓకే. అంటే నౌవేడేస్ మొబైల్‌కి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. కానీ నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను బాబు మొబైల్ గానీ ఏమీ పట్టుకోలేదు. సరదాగా తిరిగేస్తున్నాడు. అయితే ఒకటి సైక్లింగ్ చేస్తున్నాడు. లేదంటే తన పని తను చేసుకుంటున్నాడు. అసలు మొబైల్ అనేది బాబు తీసుకోడా? పట్టుకోడా? బేసికల్లీ ఏంటంటే మేము క్రిస్టియన్స్. ఓకే. మేము చిన్నప్పటి నుంచి టీవీస్ గానీ, మొబైల్స్ గానీ ఏం కూడా ఓకే. చూపించం. ఓకే. ఫస్ట్ నుంచి కూడా వీడికి ఇలాంటి యాక్టివిటీస్ లోనే ఎక్కువ ఇది. అందుకని మొబైల్ కూడా ఏది కూడా మేము దగ్గరికి ఇవ్వడం గానీ చేయం. ఒకవేళ మొబైల్ ఉన్నా వాడు తీసుకోడు. ఏమైనా ఉంటే ఇలాంటివే తీసుకుంటాడు. ఏమైనా తీసుకొని ఇలాగా చేయడం, లేదంటే ఇంకేమైనా కిటికీలు ఎక్కడం, ఓకే. ఇలాంటి స్టంట్లన్నీ చేస్తూ ఉంటాడు. లేదంటే సైకిల్ పట్టుకొని కిందకైనా వెళ్ళిపోతాడు. అంటే ఇల్లే ఒక ప్రయోగశాల తనకి. అలానే చూసుకుంటాడు. యెస్. అంటే తను స్టంట్స్ చేయడం ఓకే. ఒకవేళ అప్పుడప్పుడు పిల్లలు పడిపోవడం అవి సహజం. కానీ ఆ చిన్న చిన్నవే ఒక్కొక్కసారి పెద్ద గాయాలై కూడా బాధపడుతుండే. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఉంది. అవునా? దాంట్లో కూడా చెస్ట్ మీద చిన్నది గీసుకోవడం అని జరిగింది. ఓకే. అయినప్పటికీ వాడు అలాంటివి పట్టించుకోడు. హ్మ్. అయినా లెగిసి మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ నేను ఎందుకు చేయకూడదు అన్నట్టుగా చిన్నతనంలో అంటే అటువంటి ఆలోచనతోనే లెగిసి మళ్ళీ చేస్తుంటాడు. యాహ్! మనం ఎంతైతే వాడికి ప్రోత్సాహం చేస్తుంటామో ఇంకంత స్పీడ్‌గా చేస్తూ ఉంటాడు. అలాగే గుర్తించాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా స్కేటింగ్ ఇలాంటి వీటిల్లో నాకు కూడా డౌట్ ఉంది సార్. మేడం చూస్తే చాలా సాఫ్ట్‌గా అంటే చాలా ఇన్నోసెంట్‌గా ఉన్నారు. అసలంతా హైపర్ యాక్టివ్, సూపర్ హైపర్ యాక్టివ్ ఎలా వచ్చింది? హైపర్ యాక్టివ్ అంటే చిన్నప్పుడు నేను ఇలా ఉండేవాడిని. ఓకే. మీ జెరాక్సా? హ్మ్. అయ్యుండొచ్చు. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? అంటే అలాగే అనిపిస్తుంటది మీ నాకు. చిన్నప్పుడు అవి ఉండొచ్చు. మేబీ లేకపోవచ్చు. నేను కూడా అలాగే చాలా స్పీడ్‌గా తొక్కడం ఓకే. చేసేవాడిని. ఆహా! అక్కడి నుండి వచ్చిందనమాట. బైక్‌లు గాని మేడం మీకు అనిపిస్తదా? అబ్బా! ఏంటి అల్లరి నీదే మీ ఇద్దరు అనుకుంటారా? డిస్కస్ చేసుకుంటారా? అన్ని బుద్ధులు మీవే అనేసని కామన్ ప్రతి ఇంట్లో కామన్. ఎప్పుడు అలాగే అంటుంటదామె. ఆ! ఆ! యెస్. నీ అలవాట్లే వచ్చాయి. నీ అలవాట్లే వచ్చాయి అని. అసలు బాబు అంటే ఎంత టైము ఇలా అంటే కోచింగ్ ఇప్పించడం లేదంటే ఒక పేరెంట్ ఇంత టైం అని స్పెండ్ చేసి బాబుని ఎలా తయారు చేయడం అలా ఉంటుంది. కానీ బాబు జస్ట్ నార్మల్ ఇంట్లో ఆడుతున్నట్టు ఆడుకునే తను ట్రైన్ అయినట్టు ఉంది. అంతేనా? అవును. యాహ్! ఆగటం లేదు. అసలు ఎక్కడెక్కడో బ్రేక్స్ లేవు. సైకిల్‌కి లేవు, వాడికి లేవు అనిపిస్తుంది. యాహ్! ఎంతసేపు ఆడతాడు ఇలానా? ఎంత ఎనర్జిటిక్‌గా? ఎంత సేపైనా ఆడతాడు మేడం. హ్మ్. దగ్గర ఒక 10, 15 మినిట్స్ హ్మ్. ఆడుతూనే ఉంటాడు. ఇంకా చాలా స్పీడ్‌గా వెళ్ళడం. చూస్తున్నాం. లైవ్‌లో అలా చూస్తున్నా. చేస్తాడు. ఇంకా పైకి ఫ్రంట్ వీల్ కూడా తీస్తాడు. అమ్మో! ఆ! వాడు మరి వీడినెప్పుడు వాడి కాళ్ళే వాడికి బ్రేకులు. వీడినెప్పుడు పోలీసులు ఆపలేదా? హెల్మెట్ లేదు. స్టంట్స్ చేస్తున్నాడు. పోలీసులు ఎప్పుడు ఆపలేదా వీడిని? ఆ? అంటే మేము ఎప్పుడు కూడా మా సరౌండింగ్స్ లోనే చేస్తుంటాం. యెస్ సార్. సరదాగా అన్నాను. వాడినెందుకు ఆపుతారు? యెస్ సార్. అంటే ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే జస్ట్ వాళ్ళని ఇంట్లోని కూర్చుండి పెట్టడమే ఒక పెద్ద ప్రాబ్లమ్. కామ్‌గా కూర్చుని పెట్టడం. కానీ ఈ కిడ్ ఏంటి ఇలాగా చిన్న పాప కూడా అసలు అంటే ఇందులో ఎవరు టాలెంటెడ్ అంటే తల్లి కొడుకులు ఇద్దరు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన వాళ్ళే. సో ఆ స్టంట్స్ ఆ ఎనర్జీ అంతా కూడా వాళ్ళ ఫాదర్ నుండి వస్తే ఆ స్పిరిట్ అంతా కూడా మదర్ నుండి వచ్చిందని చెప్పుకోవచ్చు. అవునా? మీరు కూడా వరల్డ్ రికార్డ్ సాధించినట్టున్నారు. అవునండి. రీసెంట్‌గా కీబోర్డ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఓకే. ఎలా టైం సరిపోతుంది మీకు? అటు మళ్ళీ ఇది ఇంకో చిన్న బేబీ కూడా ఉంది.
ఎక్కడ టైం మీ ఇంట్లో టైం మిషన్ ఉందా ఏమైనా ఇక్కడ ఏమైనా ఉందా అలా ఏం కాదు అని అంటే మాకు అంటే మేము ఫోన్ కి టీవీకి ఇంకా దూరంగా ఉంటాం మాకు ఫ్యామిలీ టైం ఉంటది ఓకే నేను కీబోర్డ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తను నా పక్క నుంచి నాకు ఇచ్చే అని చెప్పి నోట్స్ ప్లే చేసేవాడు ఓకే చిన్నప్పుడు 16 months ఏజ్ లో అండ్ పాప కూడా సేమ్ అలాగే ఇంకా ఫోన్ మొబైల్ ఉండదు కాబట్టి పేరెంట్స్ ఇంకా మేము కలిసి ఉంటాము మాట్లాడుకుంటాము తింటాము ఇలా సైకిల్ మీద వాడు చేస్తూ ఉంటాడు మేము చూస్తూ ఉంటాము ఇంకా వాళ్ళు ఇంకా కొత్తగా ఇంకేదైనా చేయించాలి వీటితో ఇంకేదైనా చేయాలి అని అలాగా ముందుకెళ్తా ఉంటాను మరికి 7 రికార్డ్స్ వచ్చాయి కదా మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు మీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమంటారు అడుగుతారా అసలు వీడిని అల్లరిగానే చూస్తాం వీడిలో ఇంత టాలెంట్ ఉందని అంటుంటారా యాక్చువల్ గా అందరూ ఏమంటారంటే అసలు బాబు చూడ్డానికి అలా కనిపించడు 7 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయా ఎలా అని అడుగుతూ ఉంటారు అలా ఒకటే అంటాను నేను వాడికి వాళ్ళ టాలెంట్ ఉంది వాళ్ళని మనకు కనిపించదు కానీ వాడిని ఒక్కసారి వదిలేమంటే తెలుస్తుంది మనకి అని చెప్పి అంటాను చాలా మొత్తం మా ఫ్యామిలీ అందరూ తెలిసిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే సన్నగా ఉన్నాడని కాదు కొన్ని కటౌట్ చూసి నమ్మేయాలి జూడా అంతేనా ఎస్ అంటే మీరు రోజు పిల్లలతోటి ఎంత టైం స్పెండ్ చేస్తారు మ్యామ్ సార్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఒక 10 hours అలా ఉంటూనే ఉంటది పిల్లలతో ఉంటది వాళ్ళు పడుకోబెట్టడం వాళ్ళకి తినిపించడము వాళ్ళతో మాట్లాడడము వాళ్ళకి ఏమైనా ఇచ్చి కొంచెం బయటికి తీసుకెళ్ళడము కొంచెం నేచర్ ని గట్రా చూపించడము తనతో మాట్లాడించడం ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను సో తనకి ఏంటంటే ఇంకా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే తను ఇంకా అలాగా వెళ్తా ఉంటాడు అన్నమాట మరి దూకుడిని స్కూల్లో వేస్తే కూర్చుంటాడా అక్కడ కూడా సైక్లింగ్ లోనే అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తాడా మేడమ్స్ 30 తిప్పలు పెడతాడా ఈ క్లాస్ నుండి ఆ క్లాస్ కి ఆలోచించాం అందుకనేసి ఇంతవరకు ప్లే స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు ఇంకా అక్కడ ఏం చేస్తాడా అని మాటలు వచ్చిన తర్వాత అసలు ఇంకా సరిగ్గా మాటలు కూడా రాలేదు ముద్దు మాటలు చిన్నవి ఏవో చెప్తాడేమో అవునా అదే అసలు ఇంత చిన్న వయసులోని ఇంత అసలు భయం అనేది లేదు వాళ్ళకి ఎక్కడ నాకు కనిపించట్లేదు తనలో చూడాల్సింది ఏంటంటే భయం లేదు పడినా సరే పడ్డాను అనేసని కూడా ఇది లేదు మళ్ళీ తనకి తాను లేచిపోతాడు అసలు మనం సపోర్ట్ ఆ భయం లేదని చూసి నేను ప్రతిది కూడా అలా చేయడం వావ్ ఏంటి ఇలా నించుని పెట్టేస్తున్నా నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ చూడ్డానికి సన్నగా ఉన్నావు ఎనర్జీ అంతా ఎక్కడ దాచేస్తున్నావో ఏంటో ఎస్ సార్ ఇంకా గోల్ ఏంటి బాబుని మేము ఇలా చూడాలి అనుకుంటున్నాం ఇన్ని రికార్డ్స్ అచీవ్ చేయాలి లేదంటే బాబు ఇంకా ఇది సరిపోదు ఇంకొక స్పోర్ట్స్ లో గానీ గేమ్స్ లో కానీ చూడాలనుకుంటున్నామంటే ఏం చెప్తారు ఫ్యూచర్ లో మంచి స్కేటింగ్ బాగా నేర్పించి దాంట్లో బాగా స్కేటింగ్ ఎవరికి ఇంట్రెస్ట్ మీకు నాకు ఇష్టం బాగా నేను చిన్నప్పుడు చెయ్యాలనుకునేవాడిని నేను చేయలేకపోయాను అందుకని వీళ్ళకైనా చేయించాలని నాకు ఆశ నేను ఇందాక కూడా చెప్పాను కదా మ్యామ్ చాలా ఇన్నోసెంట్ గా అందుకే ఆవిడ పియానాతో అలా ఉన్నారు మీరేం చేసి స్కేటింగ్ రై 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 అంటే ఇద్దరు కూడా క్వైట్ ఆపోజిట్ అనమాట చాలా సాఫ్ట్ గా కూర్చొని కదలకుండా ఆ మనసుకి ప్రశాంతతనిచ్చేదాన్ని మేడం ఎంచుకుంటున్నారు మీరు అలా కాదు రై అటు తిరగాలి ఇటు తిరగాలి స్టంట్స్ చేయాలనేసి అనుకుంటున్నారు ఎస్ ఇద్దరు కూడా అంటే బర్డ్ ఫర్ ఈచ్ అదర్ లా నాకైతే కనిపిస్తున్నారు శామ్యూల్ బెన్హిన్ ఎలా పిలిస్తే వస్తాడు శామ్యూల్ అంటారా బెన్హిన్ అంటారా శామ్యూల్ జాయ్ యా దాని మీద కూడా ఎక్కిస్తాడు సైకిల్ ఎక్కిస్తాడా జాయ్ ఎలా చేస్తావు అది వచ్చా నీకు అది చూపించు సైకిల్ ఎలా పెడతావు అక్కడ వీడు ఏమి టీవీ చూడకుండానే స్టంట్స్ చేశాడంటే టీవీలో స్పోర్ట్స్ బైక్స్ అవన్నీ చూస్తే మరి మీ పరిస్థితి ఎలా ఉంటుందో అంతే సూపర్ సార్ మేడం 10 hours వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను అనేసి అని అంటున్నారు సో మీరు డ్యూటీ చేసుకొని వచ్చేసరికి పిల్లలు ఇంట్లోని అల్లరి చేస్తూ ఉంటుంటారు సో
సో అల్లరినే టాలెంట్ అని మీరు అనుకుంటున్నారు. కానీ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఇంటికి వచ్చేసరికి ఏంటి అల్లరి, పిల్లల్ని కంట్రోల్ పెట్టలేదు, ఇవన్నీ అవసరమా, ఏ స్టంట్స్ లేవు అవి లేవని కొంతమంది పేరెంట్స్ చిరాకు పడతారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్? నేను ఆఫీస్ లో కూడా చాలా స్ట్రెస్ గానే ఫీల్ అవుతా. యా. అయినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలనుకుంటాను కానీ మా పిల్లలే నాకు రిలాక్సేషన్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ఈ స్టంట్లు గాని, సైకిల్ మీద గాని ఏమైనా చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంటది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు మొబైల్‌కి యా. అడిక్షన్ అయిపోయి అదొక అదే అలవాటుగా ఇంకా అది లేకపోతే జీవించలేమన్నట్టు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. యా. అలాగే ప్రతి విషయానికి కూడా పిల్లలకి తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చి కూడా వాళ్ళని పాడు చేస్తున్నారు. కానీ మేమేంటంటే చిన్నప్పటి నుంచి మొబైల్‌కి గాని, టీవీలకి గాని దూరంగా ఉంచి ఇలా ఫిజికల్ యాక్టివిటీస్‌కి గాని వారికి ముందుకు నడిపిస్తే వాళ్ళు కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. అలాగే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కూడా ఆ రంగాల్లో కూడా మనం రాణించడం బావుంటదని మా పిల్లల్లో మేము గుర్తించి అలాగే మొబైల్స్ కూడా దూరంగా ఉంచాను. అందుకే చిన్నప్పటి నుంచి కూడా మొబైల్స్ గాని, టీవీ గాని వాళ్ళకి అలవాటు లేదు. నిజంగా చాలా ఏదేమైనప్పటికీ మంచి ఆలోచన. మేము ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చూపించాలి, చేయాలి అంటే ఈ ఫిజికల్‌గా ఏదైనా బొమ్మలు ఇవ్వడం గాని, ఈ ఆ. ఆడించడం గాని, ఈ సైకిల్ ఇవ్వడం గాని ఇలాంటివి చేసి వాళ్ళని మేము ప్రోత్సాహపరుస్తూ ఉంటాం. చూసారు కదా, సామ్యూల్ బెన్నీ నిజంగా సూపర్ కిడ్ అని చెప్పుకోవచ్చు. సూపర్ వండర్ కిడ్. ఎందుకంటే ఆ ఏజ్ లో పిల్లలు తప్పనిసరిగా మొబైల్ కి అడిక్ట్ అయ్యి అసలు తల్లిదండ్రుల మాట వినడానికి కూడా ఇష్టపడరు కొన్ని కుటుంబాల్లో. కానీ మరికొంతమంది పేరెంట్స్ ఆ అల్లరినే తన టాలెంట్ గా గుర్తించి ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ ని సొంతం చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంటుంటారు. సో చూసారు కదా, సామ్యూల్ బెన్నీ యొక్క స్టంట్స్ లైవ్ లో కూడా చూసారు. 2 ఏళ్ల బుజ్జోడు, అంటే వాడికి మాటలు కూడా సరిగ్గా రావు, అమ్మా అని మాట తప్పితే ఇంకో మాట కూడా అనలేకపోతున్నాడు. కానీ తన బ్రెయిన్ లో ఉన్న యాక్టివ్నెస్ అంతా కూడా చూస్తే వాహ్ వాహ్ అనాల్సిందే. సో తను ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని స్టంట్స్ ద్వారా అదే విధంగా మరిన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేయాలని మనమందరం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, తెలుగు మిర్రర్.